జీవీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చి అధికార ప్రతినిధి. ఆ తర్వాత తనకిచ్చినటువంటి పదవికి తొలిసారి పూర్తి న్యాయం చేశారు. వ్యూహం సినిమా ఒక్కసారి చూసినందుకు ఆర్వి అనే సంస్థకు ఏపీ ఫైబర్ నెట్ 11,000 చెల్లించింది. ఇలా మొత్తం 2,10,00,000 ఫైబర్ నెట్ బ్యాంక్ ఖాతా నుంచి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆర్వే సంస్థ బ్యాంక్ ఖాతాలకు వెళ్ళినాయి అని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీ ఫైబర్ నెట్ ఛానల్లో వ్యూహం సినిమా విడుదల చేస్తే అప్పట్లో 1,863 మంది మాత్రమే వీక్షించారు. ఒప్పందం ప్రకారం ఒకసారి చూసినందుకు ₹100 చెల్లించాలి. ఆ లెక్కన ఆర్జీవీ సంస్థకు 2 లక్షలకు మించి చెల్లించకూడదు. గత ప్రభుత్వ హయాంలో సంస్థలో ఇలా ఎన్నో అక్రమాలు జరిగినట్టు గుర్తించాము అని చెప్పి తాజాగా ప్రకటించారు. గత 5 ఏళ్లలో ఫైబర్ నెట్లో ఏకంగా 6,869 కోట్లు ఖర్చు చేసినట్టు చూపారు. వ్యాపార సామర్థ్యాన్ని పెంచారంటే అది లేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో 10 లక్షల ఉన్న కనెక్షన్ల సంఖ్య గత 5 ఏళ్లలో 5 లక్షలు పడిపోయింది. ఇతర పథకాల కింద వేసిన లైన్లనే మళ్లీ లెక్కలో చూపి అక్రమంగా బిల్లులు చేసుకున్నట్టు తెలుస్తోంది. 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటే ఫైబర్ నెట్లో 108 మంది సిబ్బంది జీతాల కింద నెలకు 40 లక్షలు చెల్లించాం. వైకాపా హయాంలో ఎంపీ ఎమ్మెల్యే వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు నియామక ఉత్తర్వులు చేయడంతో ఉద్యోగుల సంఖ్య 1,363కి పెరిగింది. వాళ్ళ జీతాలకే ప్రతి నెల 4 కోట్లు ఖర్చు అవుతుంది. వాళ్ళంతా ఎక్కడ పనిచేస్తున్నారో కూడా తెలియదు. గత ప్రభుత్వ తీరుతో సంస్థ 1,262 కోట్ల అప్పుల్లోకి వెళ్ళింది. వీటన్నిటి మీద విజిలెన్స్ విచారణ జరుగుతోందని చెప్పి ప్రకటించారు.